Presently, I am working as a team. లేకపోతే ఈ ఊరిలో నేను వచ్చేదానికి అసలు ఎటువంటి సోర్సెస్ లేవు. ఎందుకంటే మా అబ్బాయి ఎంటెక్ చేసి అసలు ఎన్నికన్నా ముందు మెయిన్ కారణం క్రికెట్ ఛాంపియన్కి వెళ్ళాను. ఆయన నెల్లూరు క్యాంప్లో ఉన్నాను. మళ్ళీ పిఏకి చెప్పాను, సార్ రేపు వస్తారు, జూబ్లీ హిల్స్లో ఉంటారు, వెళ్ళి కలవండి సార్ అని. నేను వెళ్ళాను. ఆయన చిన్నప్పుడు తిరిగి నేను మర్చిపోలేదు. నేను ఎప్పుడు వచ్చామన్నాడు, ఇది సంగతి అన్నాడు. వెంటనే లేబర్ మినిస్టర్ ఫోన్ చేశాను. ఐ థింక్ తలసాని శ్రీనివాసరావు ఏమంటాడో నాకు తెలియదు. దారులు ఎక్కించుకున్నాడు. నాకు అసలు మైండ్ లేదు. ఎందుకంటే అది ఏం మక్కుతుందో తెలియదు. పరిస్థితి టెన్షన్లో ఉన్నా. కారులో పక్కన నుంచి పెట్టుకున్నాడు. సెక్రటరీ తీసుకెళ్ళాడు. అక్కడ చీఫ్ సెక్రటరీ వచ్చి మా కజిన్ అతనే స్టాల్ అయిపోయి అతను ట్రై చేశాడు. అతను వాళ్ళ కాలం డైరెక్ట్ ఆఫ్ చేసి వెళ్ళగానే ఆయన పిఏ ఉన్నాడు, శ్రీనివాస పిఏ, ఐ థింక్ సుబ్బారెడ్డి. ఆయన సార్ రెడ్డి గారు, ఎవరు సార్ మీ ఫ్రెండ్ ప్రసాద్ అన్న వీడియో ఉన్నది, ఎక్కడ కావాలని చెప్తే అక్కడ చేయిస్తూ ఉన్నాను. అప్పుడు నేను మెడిసిటీలో అడిగాను. వెంటనే ఎవరో చేయించుకున్నాడు. 24 అవర్స్లో నాకు ఏ ఎక్స్పెన్స్ లేకుండా చేయించాడు. అది అందువల్లే అందరికీ కూడా వెళ్తున్నా. అది అంత హై టెన్షన్ ఉంది. అప్పుడు మా అబ్బాయి 6th క్లాస్ ఏమైపోతుందో తెలియదు అనమాట పరిస్థితి. అలాంటి టైంలో ఆయన చేసిన సహాయం ఆయన ఎదురుగా ఆయన ఎయిర్పోర్ట్లో నేను డాక్టర్ని కాదు, 30 ఏళ్ళ నుంచి సరే ప్రజాసేవ రాష్ట్రాలంటే ఉచితంగా సేవ చేస్తున్నాను. పాఠశాల శిక్షణ ఇచ్చాను. ఈ ఆత్మీయ సభ చాలా సంతోషంగా ఉంది. సో దీనికి అధ్యక్షత వహించడం ఇంకా సంతోషం. సిక్స్త్ క్లాస్ 7th క్లాస్ ఫస్ట్ అయితే 6th 7th అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ వెంటనే రిక్వెస్ట్. సో గర్వమని సాయం చేయడానికి ముందర ఉంటాడు. ఎక్కడైనా కూడా ఏ కావాలన్నా సో లేటెస్ట్ స్టూడెంట్స్ అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ వెళ్ళారు. అది ఇప్పటికీ నా మనసు బాగా గుర్తుపెట్టుకుంది. ఇంకా తర్వాత కాలంలో రీసెంట్గా అయితే అంటే పెద్దవాళ్ళ వెళ్ళిన అయితే మన ఇంట్లోకి ఒక పెళ్లి శుభకార్యం
ఫోన్ చేసి మరీ ఇచ్చారు. నా నెంబర్ ఎలా తెలుసు నాకే ఆశ్చర్యం. ఒకసారి రమేష్ దగ్గర లేకపోతే మోదీ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని నాకు ఫోన్ చేశాను. వయసు సంవత్సరాలు నేను ఇంటర్వ్యూలో క్లాస్మేట్స్ హర్షవర్ధన్ నేను బెంచ్మేట్స్. ఏ స్థాయిలో ఉన్నా ఏ పొజిషన్లో ఉన్నా అధికారంతో సంబంధం లేకుండా వాడి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా నాకు కూడా పిఎస్ చేత 10 ఇన్విటేషన్ పంపిస్తాను. కొద్ది మన క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే ఇవ్వండి. ఈశ్వరయ్య కానీ, బద్రీ కానీ, మాదాల శ్రీరాములు కానీ, గిరిజి సుధాకర్ కానీ, మెంటా బ్రహ్మణ్ కానీ, ఇంట్లో 10 మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చిన్ననాటి స్నేహితులుగా నాకు 10 ఇన్విటేషన్స్ పంచి చంద్రమోహన్ మన్నాడు గురించేటువంటి పరిస్థితి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో మాకు 10th క్లాస్లో పరిచయం, 6th నుంచి పరిచయం, ఇంటర్లో కలిసి పనిచేసాం. స్టూడెంట్ పాలిటిక్స్లో 71-73 ఇంటర్మీడియట్లో చౌడయ్య అనే అతను ఒక అభ్యర్థిగా క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాడు. చంద్రమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. మాట్లాడారు కానీ ఎవరైనా మీరు మాట్లాడదలుచుకుంటే దయచేసి 2 నిమిషాలు మాట్లాడండి క్లుప్తంగా. దానికి టైం కూడా లేదు. చంద్రబాబు హలో చంద్రబాబు కాలేజ్ టైంలో స్కూల్ టైంలో తెలుసు కానీ అంత పరిచయం లేదు. కానీ ఫస్ట్ టైం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ పిలిచారు. నన్ను ఫోన్ చేసి మ్యారేజ్ ఇచ్చారు. నేను ఒక్కనే వెళ్ళాను మ్యారేజ్కి. ఎవరు అలా అరస్తారు. అది మా ఫస్ట్ మీటింగ్. సెకండ్ టైం వచ్చి ఆటో నగర్ వాళ్ళతో కలిసి నేను ఇండస్ట్రీ నడిపేటప్పుడు ఆటో నగర్ వాళ్ళతో కలిసి వెళ్ళాను. నా దగ్గరికి ఉప్పులో వెళ్ళాను. నేను పేరు పెట్టి పిలిచి ముందు పిలిచి మరీ మాట్లాడాడు. నాకు ఎట్లా ఉన్నాయంటే మాట్లాడాడు. అది కూడా నేను మర్చిపోలేని విషయం. రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ మీద కలవాల్సి వచ్చింది. కలిసినప్పుడు నా గురించి ఎస్ఏ గారికి మాట్లాడాను. నా క్లాస్మేట్ వెంటనే చేయండి మీరు చెప్పారు. నాకు ఆ రోజు మాత్రం ఎంతో సంతోషం వేసింది. ఆ రోజు చాలా సంతోషం కలిగింది. నేను అబ్జర్వ్ చేసింది, నేను 3 times కలిసి ఈసారి ఎంతమంది ఆయన దగ్గరకు వస్తున్నారు పని. మరి అది ఎలా సాధ్యమైంది మరి దానికి తెలియాలి. నాకు మీతో పరిచయం చెప్పాలనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ 10th క్లాస్ చదివాను, కేఎస్లో ఇంటర్మీడియట్ చదివాను. చదివిన తర్వాత డిగ్రీ తిరుపతికి వెళ్ళాను. తర్వాత లా కాలేజీలో చేశాను, ఎంఎల్ నాగపూర్ చేశాను, మళ్ళీ లా కాలేజ్ లెక్చర్గా చేశాను, మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వెళ్ళిపోయాను. మీ అంటే 55 years గ్యాప్ వచ్చింది. నేను ఫోన్లో మాట్లాడి మొత్తం చంద్రమోహన్ రెడ్డి ఫస్ట్, పిటి నరసింహన్, పిటి రంగరాజన్ వాళ్ళ ఇంటి నుంచి మొదటిసారి మీరు అల్లీపురంలో ఉండేవారు. ఫోన్లో ఫస్ట్ టైం మీతో మాట్లాడడం అదే నాకు. అప్పుడు మీకు ఫోన్ దగ్గరకు వచ్చారు, మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారని చెప్పారు. సో అలాగా అది నాకు మర్చిపోయిన సంగతి మీతో. అది కాకుండా వైస్ ఛాన్సలర్గా మీరు ఇక్కడ నేను రావడానికి, విక్రమసింహపూర్ రావడానికి మీరు కూడా చాలా ముఖ్య కారణం. జస్ట్ షార్ట్ బ్రీఫ్ పీరియడ్ ఒక 6 months చేశాను. అప్పుడు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇన్ దట్ కాంటెస్ట్ మేము చాలాసార్లు నేను సెక్రటరీతో కలిసాను నేను. సో ఈరోజు ఇక్కడ మీతో కలవటం చాలా బాగుంది, ఆనందకరంగా. థ్యాంక్ యూ. 1956 తల్లిదండ్రులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైమావతం గారు, భార్య జ్యోతి, కుమారులు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి, కుమార్తె సోమిరెడ్డి సింధు, డాక్టర్ కౌశిక్. రాజకీయ నేపథ్యం ఫస్ట్ కేంద్ర సహకార పరిషత్ అధ్యక్షుడు 1987. తర్వాత 1991లో సారా ఉద్యమం అఖిల పక్ష పోరాట కమిటీ కన్వీనర్. 1993లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. 94లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా మొదటిసారి విజయం. 96లో క్రీడలు, యువజన సర్వీసులు, CMUI, చిన్న తరహా పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సినిమా, ఆటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. 2001లో సమాచార పౌరబంధ శాఖ మంత్రిగా పనిచేశారు. 2006లో
పొల్లపూరు జడ్పీటీసీగా సభ్యుడిగా విజయం సాధించారు. 2012లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకం, 2015లో ఎమ్మెల్సీగా శాసన మండలిలో ప్రవేశం, మూడోసారి మంత్రిగా ప్రాతినిధ్యం వ్యవసాయ శాఖ 2017, 2024లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నిక. అంచెలంచెలుగా పెరిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా పొలిట్ బ్యూరో సభ్యులే, కానీ త్వరలో మంత్రిగా వస్తారని నా ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా లాస్ట్ టైం మిస్ అయ్యారు. ఇప్పుడు మీ వెంట హౌస్ నేను రాజ్ కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేసాము. అప్పుడే అతనికి ఇది కొంచెం హార్ట్ ప్రాబ్లం రావడం ఇష్యూ, కొంచెం ఈ డాక్టర్స్ అడ్వైజ్ టు టేక్ రెస్ట్, అందుకని రాలేకపోయారు. ఈసారి మాత్రం లాస్ట్ మంత్ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పారు, శని ఆదివారాల్లో అయితే అసెంబ్లీ లేనప్పుడైతే నేను ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఐ విల్ మేక్ ఇట్ షూర్ దట్ ఐ విల్ కమ్ అండ్ అటెండ్ అని, ఫ్రెండ్స్ని కలవాలని ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. ఐ రియలీ వీఆర్ వెరీ మచ్ గ్రేట్ సార్, మిమ్మల్ని అందరికీ కలవడం, మిమ్మల్ని కలిసే అవకాశం అందరికీ దొరకడం కూడాను. సో ఇనిషియల్గా మేము గ్రాండ్గా మీరు సన్మానం చేద్దాం అది అనుకున్నాము. మీకు టైంలో హడావిడిగా ఉన్నారు, మీకు అర్జెంట్లో ఉన్నారు. సో నౌ ఐ రిక్వెస్ట్ రాజేంద్ర ప్రసాద్ టు and also Bhakta Vachana to come to the dais and honor our chief guest with shawl. Now I request Dr. Subramaniam to present. I request Mr. Rajkumar to present the bouquet to our memento, Dr. Rajkumar and Mr. Brahman, to present the bouquet to our honorable guest. Now I request చంద్రమోహన్ రెడ్డి గారు తమ్ముడు అక్షరపతి గారికి, నా అన్నదమ్ముడు కృష్ణమూర్తి రాజుడు, నేను దుర్గా మధు గారు అందరూ కలిసి చదువుతున్న పాపలోతులు ఆ జ్ఞాపకంతో ఆరు గురించి ఆరు అంచెలుగా ఎదిగి విపారమైన జ్ఞానాన్ని పెంచుకొని అత్యున్నత స్థాయిలో ఎదిగి రావడం అందరికీ ఎంత ఉదాహరణ. నేను వారికి చాలా దగ్గరగా ఎంతగా సామర్థ్యానికి మరియు జేఏసీ కాలేజీ రిజర్వేషన్ కూడా అశోక్ గారికి, చంద్రమోహన్ రెడ్డి గారికి నగర చేస్తుంది. నేను చాలా 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 సంతోషించి చాలా కమిషన్ ఇస్తే చాలా పుస్తకాన్ని నేను రెండు పైన అభిమానంతో రాస్తున్నాను. ఇష్టపడి అభినందన కుమకుమల సుమహారాజ, అభినందన కుమకుమల సుమహాయిక, అభివందన అక్షరాక్షర పద కవితా మాలిక. మాజీ మంత్రివర్యులు, నేటి మన సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు, ముఖ్యంగా మన అందరి చిన్ననాటి తోటి స్నేహితులు, శ్రేయోభిలాషి మాన్యశ్రీ గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి నేను స్వయంగా దగ్గరుండి వారి మీద అనురాగం, చిన్ననాటి స్నేహితులతో స్వయంగా రాసి వారికి అంకితం చేస్తున్నాను. కొడుకు దగ్గరికి రావడం వల్ల టైం చేయలేదు. సార్ వారికి నేను ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ వెళ్ళి నేను సమర్పించుకుంటాను. రాజు శివరామప్రసాద్ రిటైర్డ్ రాస్తున్నారు. నాటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఈనాటి సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి మాన్యశ్రీ గౌరవ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాజకీయ ఘనత నేటిదే కాదు సుమా, తండ్రి గారైనటువంటి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి తనయుడుగా చిన్న వయసులోనే పుడికి పుట్టుకున్న దివ్యమైన పేరిక. గ్రామీణ వాతావరణం మనకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ మొట్టమొదటిలోనే పెరిగి రావడంతో
గ్రామాలే దేశ పురోభివృద్ధికి పట్టుకొమ్మలని భావించడంతో పేద బడుగు వర్గ జీవన కష్ట సుఖాలు చేరువుగా చూడడంతో గ్రామ పురపట్టణ ప్రజానీకానికి సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో నాడే చూస్తున్నారు రాజకీయ రంగానికి అందమైన శ్రీకారం. అక్కడి నుంచి మొక్కలోని కార్యదీక్షతో ఎన్నికల పోరాట పట్టుతో ప్రజల మమేకమై దగ్గరగా పిలుచుకొని అనేక పర్యాయాలు అత్యంత మెజారిటీతో పిలుచుకొని నిర్మించుకున్నారు తన ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి రామారావు గారి దృష్టిని ఆకర్షించిన మన నెల్లూరు ఇల్లులో మొట్టమొదటి మన సోమిరెడ్డి గారు మేలిని కూడా రాజకీయ జీవన పుట్టింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులుగా మరియు శాసనసభ్యులుగా తన వేదాల సంపత్తితోనూ సునిశ్చిత వాక్చాతుర్య శైలితోనూ రాష్ట్ర అగ్రనేతలను మెప్పించి పురోగతి పనులను పథకాలను గురించి సాధారణంగా గుర్తించి రైతాంగానికి ప్రజారోగ్యానికి అనేక సంక్షేమ వివిధ పథకాలను తెప్పించి ఉమ్మడి రాష్ట్ర తెలుగు వాళ్ళకి మొత్తానికి సరిపడు త్రాగునీరు ఆరుగాలు రైతులను పండించుకుని పట్టగల తగినంత సాగునీరు పుష్కలంగా అందించిన మనసున్న మహానుభావులు వారి హృదయం ఎన్నటికీ నిలిచిపోని ప్రజా శ్రేయస్సు మమకారాల రాజీబాబులు పార్టీ మాత్రమే మహోన్నతులై నేటికి పార్టీ పట్ల వారి గౌరవం అన్నదాతలై ముందుకు పోతున్నారు. రాజకీయ సౌరభావం నేటికి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ గంటలు గడుపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ప్రజా వాకిళ్ల మీదే నడుపుతూ తమ సూచన నియమావళిని నిర్దేశిస్తూ సచివాలయ సిబ్బందిని తక్షణమే ఇచ్చేట్టుగా ప్రజా సమస్యలని పడకుండా వారు ఏ ఇబ్బందిని నిత్య కృషివతులై పార్టీ ఎందు రాష్ట్ర అగ్రనేతల అత్యున్నత స్థాయి కలిగిన ఘననీయుడు ప్రజాభిమానియై నమ్మకతతో పలుకరించి కబు సాయం అందించుకున్న చంద్రబాబు వారి రాజకీయ ప్రస్థానంలో ఇంకా ఎన్నో మైలు రాళ్ళు దాటి నాటకని ఎనలేని పొగలేని విలువలు సృజనశీలత వినమ్రత కుశలతాపాపలం తెలుసుకుంటా సోమిరెడ్డి గారిలోని ఎనలేని విలువలు ఎప్పటికీ కూడా మీరై గెలిచి రావాలి. కృషి పాలన దక్షత విలువని లక్షణాలు మీ రాజకీయ జీవితంలో ఎప్పటికీ నిలిచిపోవాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే అక్షరాలు మీతో 5 పదులకు పైగా మాకున్న ఆనాటి చిన్ననాటి స్నేహి సాంగత్యం ఏది నలుగు మన తెలుగు భాష సాగించింది. అందరికి నమస్కారం. ఈరోజు ఆర్ఎస్ఆర్ స్కూల్ హై స్కూల్లో క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పిలిచినారు. ఈరోజు అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ళలో చాలామంది డాక్టర్స్, యూనివర్సిటీలు, డీన్లు, వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్, అడ్వకేట్స్ అందరు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. రేబాల సుందరరామరెడ్డి హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాం. అదొక ఇన్స్పిరేషను. అందుకే నేను కూడా తండ్రి గారి పేరుతో సోమిరెడ్డి రాజగోపాల్ పేరుతో ఒక హై స్కూలు, ఇంకొకటి ఒక హై స్కూల్కి కూడా మా స్థలాలే ఇచ్చినాము, నవలకల్ గార్డెన్స్లో. దానికి ఇంకా పేరు పెట్టలేదు. 2 హై స్కూల్స్ ఈరోజు మేము ఇచ్చిన కోట్లాది రూపాయలు విలువైన స్థలాల్లో నడుస్తున్నాయి. వాట్ ఎవర్ వీళ్ళందరూ పాలిటిక్స్కి రాకుండా పీస్ఫుల్గా మంచి పరిస్థితిలో ఉండరు. ఎవరు స్థాయిలో వాడు. మా మాదిరిగా రోజు పోరాటాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఇటువంటివి లేకుండా, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి లేకుండా రాజకీయాల్లో మేము ఆ రోజు శ్రీనివాస్ మాల్ సినిమా హాల్లో పొలిటికల్ సెంటర్ అది. కాపువీధి ఉమ్మడి నెల్లూరు, పాత నెల్లూరు జిల్లాలో అప్పుడు కాపువీధిలో ఆనమోళ్ళ రాజకీయం సెంటర్ అయితే శ్రీనివాస్ మాల్లో యాంటీ ఆనం సెంటర్, అదొక కేంద్రం. అక్కడ వాళ్ళ పెద్దవాళ్ళందరినీ చూసి నేను వాచిడిపోయి చదువుకోకుండా చదువులు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చాం. లేకపోతే నేను కూడా ఎక్కడో దగ్గర ఉద్యోగాలు చేసుకుంటే ఉండుండేవాళ్ళని పీస్ఫుల్గా. ఆ శ్రీనివాస్ మాల్ మమ్మల్ని చెడిపేసి రాజకీయాల్లోకి నెట్టింది ఒక రకంగా ఆ వాతావరణం. సో వాట్ ఎవర్ ఈరోజు పాత స్నేహితులు, మా వెల్ విషర్స్, మా శ్రేయోభిలాషులు వాళ్ళందరూ మేము కలుసుకున్నాం. స్పెండ్ గుడ్ టైం. సంతోషం. ఒకటి అప్పుడు కూడా
బిఆ కాలేజీలో మా ప్యానల్స్ ఉండేది, లా కాలేజీలో మా ప్యానల్స్ ఉండేది. వివేకానంద రెడ్డి గారి ప్యానల్ కాపువేది నుంచి ఆయన పెట్టేది కాలేజ్ పాలిటిక్స్లో కూడా. అక్కడి నుంచి ఇంకా ఆనం యాంటీ ఆనం, మళ్ళీ మేము కూడా పాలిటిక్స్. సరే, ఇప్పుడు అందరం కలిసి ఒకే పార్టీలో ఉన్నాం. ఇవన్నీ పాత జ్ఞాపకాలు, స్వీట్ మెమరీస్. అంటే అవే కాలేజీ రోజుల నుంచి. ఆ రోజు తెలుగుదేశం లేదు, మేము జనతా పార్టీలో ఉన్నాం. అప్పుడు ఓన్లీ 2 పార్టీలు, ఆనం, యాంటీ ఆనం. ఆనం సెంటర్ కాపువేది, యాంటీ ఆనం సెంటర్ శ్రీనివాస్ మాది. ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసాం. ఆల్మోస్ట్ 52-53 ఏళ్ల నుంచి ఇటు స్టూడెంట్స్ పాలిటిక్స్, మళ్ళీ స్టేట్ పాలిటిక్స్లోకి వచ్చినాం. సంతోషం. భగవంతుడి దయ వల్ల అందరం నడిచి ముందుకు పోతున్నాం. ఈరోజు 1969-70 సంవత్సరం ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు చదివిన పూర్వ విద్యార్థులు సమ్మేళనం జరిగింది. సమ్మేళనంలో మాకు ముఖ్య అతిథిగా మాతో పాటు చదువుకున్న వారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ మేము గతంలో 2020లో ఒకటి ఏర్పాటు చేశాం. కరోనాలో కొంతమంది మా సహచర విద్యార్థులు అందరూ చనిపోయారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు మేము అందరం కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకున్నాం. ఒక 5 సంవత్సరాలు అయింది. ఇది ప్రతి సంవత్సరం పెట్టుకోవాలనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల వీలు పడలేదు. మేము గతంలో మేమందరం చిన్నప్పుడు ఎలా తిరిగాము, ఎలా చేసాము, ఎలా చదువుకున్నాం, ఎలా దుమ్మా కొట్టాము అనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. దాంతోపాటు చంద్రమోహన్ రెడ్డి కూడా ఆయన అనుభవాలు, మిగతా వ్యక్తుల యొక్క అనుభవాలు, మా కోటేశ్వరరావు కానీ, గోపాల్ కానీ, భక్తవత్సలం కానీ, వీళ్ళందరి అనుభవాలు అన్నీ మేము తీసుకొని ఈరోజు అందరం పంచుకొని మేము ఇక్కడ ఆహ్లాదంగా మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అనేది మళ్ళీ తెలియపరుస్తాం. గోపాల్ తీసుకో. 1969-70వ సంవత్సరంలో 10th క్లాస్ స్టూడెంట్స్గా ఉన్న మనం అందరం ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు మనం అందరం కూడా క్లాస్మేట్స్ ఉన్నాం. ఈ విధంగా 10th క్లాస్ బ్యాచ్ 69 బ్యాచ్ అంటే 55 సంవత్సరాల క్రితం కలుసుకున్నటువంటి విద్యార్థి బృందం గత 5 సంవత్సరాల క్రితం కలిసాం. తర్వాత కరోనా రావడం, కరోనాలో కొంతమంది గతించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈనాటి ఈ సమావేశాన్ని మిత్రుడు కోటి కానీ, భక్తవత్సలం కానీ, మిత్రుడు బ్రహ్మం కానీ, పత్తి రమేష్ కానీ, సేనయ్య కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం, పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా ఆర్గనైజ్ చేయాలేసి మనకందరికీ కూడా మన నాటి చిన్ననాటి స్నేహితుడు, మాలో ఒకడు, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆర్ఎస్ఆర్ స్కూల్లో చదివినటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా స్నేహభావంతో పిలిస్తే ఈరోజు రావడం, మా అందరితో పాలు పంచుకోవడం, తన యొక్క అనుభవాలను మాతో షేర్ చేసుకోవడం, మమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషపడడం జరిగింది. రకరకాల వ్యక్తులు, రకరకాల వృత్తుల్లో సెటిల్ అయినటువంటి 55 సంవత్సరాల నాటి స్నేహితులందరినీ చూసి సంతోషపడ్డాడు. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను కూడా మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈరోజు మీ అందరితో కలవడం మాకు సంతోషంగా ఉంది. మీరు ఉన్నంత హ్యాపీగా నేను లేకపోయినా నన్ను ఒక మిత్రుడిగా, సోదరుడిగా, చిన్ననాటి స్నేహితుడిగా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు, అజెండాలు పెట్టుకొని, అదేవిధంగా ఈ సందర్భంలో మెడికల్ టెస్టు, బీపీ టెస్టు, ఆ విధంగా ఏఎన్ఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఆ బ్లడ్ టెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు, ఆనాటి పనిచేసినటువంటి టీచర్స్, సీనియర్ పండిట్ లాంటి టీచర్స్ను కానీ, మేము స్పెండ్ చేసినటువంటి విధానాన్ని కానీ, చెడ్డీలు వేసుకునే రోజు నుంచి మేము చేసుకున్న స్నేహితాలు, ఆ రోజు స్నేహితాల్లో ఒక కపటం లేని స్నేహితం, కల్మషం లేని స్నేహితం, అది నిజమైన స్నేహితం. ఇప్పుడుండే స్నేహితాలు ఒక రైల్వే జర్నీ లాంటి స్నేహితాలు జరిగిపోతున్నాయి. 55 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్నేహితుల రియల్ ఫ్రెండ్షిప్ మేము ఆ రోజు ఎంజాయ్ చేస్తున్నాం. ఈ రోజు ఇదంతా కూడా కలిసి రావడం అనేది చాలా సంతోషం. ఇది ఏటా జరపాలనేది మంచి మన మిత్రుల యొక్క ఆలోచన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి ఎంతో బిజీగా ఉన్నా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేదోలైన చిన్నప్పుడు చదువుకునేది అనుకోకుండా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ పలకరించి ఆయన యొక్క అనుభవాలు చెప్పి మాకు ఇచ్చిపోయిన దానికి విద్యార్థులందరికీ కూడా, మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ అందరికీ కూడా
అభినందన ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బృందం వారే వాలంటరీగా ఈ రోజు వారు రావడం, డాక్టర్ గారు రావడం, షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసి అందరికీ ఫైల్స్ ఇవ్వడం, ఏదైనా అవసరమైనా కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ చేయండి. ఆ హాస్పిటల్ వాళ్ళు మనకు లెస్ ఇవ్వడం జరుగుతుంది, పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది, సర్వీసెస్ బాగుంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడంతా 69, 70 అంటే 50 సంవత్సరాలు, 69, 70లో పడి ఉన్నాం మనం. కాబట్టి మన కుటుంబాలు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా ఆ ఎన్ఎల్ హాస్పిటల్లో పోయి మన పేర్లు కానీ చెప్తే వారు ఒక స్పెషల్ కన్సెషన్, డిస్కౌంట్స్ ఉంటాయి, సర్వీస్ బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేసిన దానికి వారికి కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Rajkumar and also Mr. Patti Ramesh to present memento to honorable guests. సార్ వెయిట్ సార్, నేర్చుకోండి సార్. చూడండి సార్. ఒకసారి వెయిట్ సార్, ఒక్కసారి ఇది గమనించండి. రైట్. కొంచెం కెమెరా ఎందుకండి